2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్ అంటూ ఉన్నారు సార్ రాజ్నాథ్ సింగ్. ఈ మధ్యనే మోదీ రిటైర్మెంట్ మీద చాలా చర్చ జరిగింది కదా సార్, ఎందుకంటే 75 ఇయర్స్ ఈ సెప్టెంబర్ 17తో కంప్లీట్ చేసుకున్నారు. సో రాజ్నాథ్ సింగ్ చెప్తూ ఉన్నారు సార్, రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు. 2047లో భారత స్వతంత్ర శతాబ్ది ఉత్సవాలు నిర్వహించిన తర్వాతే మోదీ రిటైర్ అవుతారు. 2029, 34, అలాగే 39, 44లో కూడా పిఎం అభ్యర్థిగా మోదీనే ఉంటారు అని చెప్పి రాజ్నాథ్ చెప్తూ ఉన్నారు సార్. అది రాజ్నాథ్ సింగ్ చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు, అది భారత ప్రజల చేతిలో ఉంది. కానీ ఆరోగ్య రీత్యా చూస్తే నా నమ్మకం కూడా భారతదేశ స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు మోడీ చూడడమే కాకుండా అప్పుడు మోడీ హాజరవుతాడు. అప్పుడు కనుక బీజేపీ ప్రభుత్వం ఉంటే బహుశా ముఖ్య అతిథిగా మోడీయే ఉంటాడు. అప్పటికి 97 ఇయర్స్ అయినా నా నమ్మకం. అయితే అప్పటికి అద్వానీని కనుమరుగు చేసే మోడీ వచ్చినట్లు మోడీని కనుమరుగు చేసి ఇంకో నాయకుడు వస్తే తప్ప ఇప్పుడు మీకు అలాంటి గౌరవం అద్వానికి లభించడం లేదు కదా మోడీ యుగంలో. సో అందువల్ల ఇంకో బీజేపీ అధికారంలో ఉండాలి. పాయింట్ 1, బీజేపీ అధికారంలో ఉండే అప్పటి ప్రధానమంత్రి అద్వానీనికి కనుమరుగు చేసిన మోడీ లాగా మోడీని కనుమరుగు చేసే నాయకుడు కాకపోతే, మోడీ లాయలిస్టే ప్రైమ్ మినిస్టర్ ఉంటే డెఫినెట్గా 97 ఇయర్స్ 2047 స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ ఉంటారు, అనుమానమే లేదు. ఆయన ఏజ్ రీత్యా, ఆయన హెల్త్ రీత్యా, ఆయన పర్సనల్ డిసిప్లిన్ చూస్తే నాకు కూడా నమ్మకమే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఏజ్ ఆఫ్ 75 ఎంత బ్రహ్మాండమైన యాక్టివ్ ఉన్నాడు. ఇప్పుడు వయస్సు గురించి మన దేశంలో చాలా చర్చ జరుగుతుంది, జరగాల్సిందే. డెఫినెట్గా యంగర్ జనరేషన్ను మనం ఎంకరేజ్ చేయాలి, అవకాశాలు ఇవ్వాలి. కానీ ఏజ్ ఇస్ నాట్ ఏ మెకానికల్ థింగ్ కాదు. మెకానికల్గా పలానా ఏజ్ వచ్చాక పడుకోవాలి అంటే వాట్ నాన్ సెన్స్ ఇస్ ఇట్. నేనేదో 60 ఏళ్ళు దాటినాయని అంటలేను నేను. ఐ ట్రూలీ బిలీవ్ ఇట్. ఇప్పుడు 30 ఏళ్ళ వయసున్నవాడు ఒక్క పేపర్ చదవడానికి కష్టపడుతుంటే నేను 60 ఏళ్ళ వయసులో 25 పేపర్లు చదువుతున్న రోజు. ప్రపంచమంతా చదువుతున్నా, 17 గంటలు చదువుకుంటున్నా, రాసుకుంటున్నా, మాట్లాడుతున్నా. 17 hours a day. ఈవెన్ టుడే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఈ 3 పనులు చేస్తా 17 hours. మీకు ఈ 17 hoursలో ఎన్ని పేపర్లు, ఎన్ని మ్యాగజైన్లు, ఎన్ని పుస్తకాలు, ఇదే పని, వేరే పని లేదు. సో వెన్ ఏజ్ ఆఫ్ 60 దాటిపోయింది, అది రిటైర్ అయ్యాను. నేను ఇంత చేస్తున్నప్పుడు యంగ్ వాళ్ళు ఎంత చేయాలి అని ఆలోచిస్తే తప్ప నా ఏజ్ వచ్చింది కనుక నేను ఎందుకు కూకోవాలి, నాకేం పని, నేను ఎందుకు కూరుకుంటా. ఐఎమ్ నాట్ ఈవెన్ యంగ్ ఓల్డ్, ఐఎమ్ స్టిల్ యంగ్ అనే ఫీల్ అవుతాను. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి, అసలు 74 ఇయర్స్ 75 ఇయర్స్ కనబడతాడా మీకు? 60 ఏళ్ళకే 40 ఏళ్ళకే మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు, కూర్చుంటే నొప్పి, పడుకుంటే నొప్పి, స్పాండలైసిస్, ఈలైసిస్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం, నానా కష్టాలు. చంద్రబాబు నాయుడు చూడండి, ఉరుకులు పరుగులు కదా, గంటలు మాట్లాడగలుగుతున్నాడు కదా. సో హౌ హెల్తీ ఈజ్. ఇప్పుడు అతన్ని ఎందుకు రిటైర్ కమ్మనాలి? 2029లో కూడా చూడండి మీరు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఎన్నికలకు పోతారు, అనుమానమే లేదు. అవకాశం వస్తే 2034 వరకు కూడా పోతారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటుంటాడు చూడండి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మేము 10 ఏళ్ళు ఉంటాం, కూటమిగా 20 ఏళ్ళు ఉంటామని. సో 110% మీకు. అందుకే చూడండి, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దే ఆర్ యాక్టివ్ అండ్ హెల్తీ. మనమెవరం అండి యాక్టివ్ హెల్త్ ఉన్నప్పుడు? ఇప్పుడు 79 ఏళ్ళ వయసులో అమెరికా లాంటి అత్యంత శక్తివంతమైన దేశానికి, అత్యంత ఇన్నోవేటివ్ కంట్రీకి, ప్రపంచ మానవాళి మనుగడనే ప్రభావితం చేసే కంట్రీకి ప్రెసిడెంట్గా ఉండలేంది, ఇండియాకి ఎందుకు ఉండకూడదు? అది అంటే ఎంకరేజ్ చేయాలన్నది నిజం. కానీ యూ కెనాట్ మెజర్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎ లీడర్ జస్ట్ బేస్డ్ ఆన్ ఏజ్. అంటే వయసు ఆధారంగానే ఒక వ్యక్తి ఉండాలి లేదు అన్నది కరెక్ట్ కాదు. న్యూ జనరేషన్కి అవకాశం ఇవ్వాలి పాలిటిక్స్లో, అన్నిట్లో అనేది 110% కరెక్ట్. కానీ దెర్ ఆర్ ఆల్వేస్ ఎక్సెప్షన్స్ టు రూల్ కదా. సో మోడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు ద రూల్. బీజేపీకి ఓట్లు తెస్తున్నాడు, బీజేపీ గెలుపుకు కారణమవుతున్నాడు, దేశానికి ఒక సుస్థిరమైన నాయకత్వం ఇవ్వగలిగాడు ఆ పార్టీ తరఫున. సో వై షుడ్ ఈ రిటైర్? మై క్వశ్చన్ ఇస్ దట్, వై షుడ్ ఈ రిటైర్ జస్ట్ బికాజ్ ఏజ్? అంత యాక్టివ్గా ఉన్నాడు, అన్ని దేశాలు తిరుగుతున్నాడు, అన్ని గంటలు పనిచేస్తున్నాడు. సో జస్ట్ బికాజ్ ఈ 75 వై షుడ్ ఈ రిటైర్? అంటే ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఒకటే లేదు కదా యంగ్ వాళ్ళకి ఇవ్వటానికి. ఓవరాల్గా సిస్టంలో యంగర్ జనరేషన్ పోర్షన్ పెరగాలి, అందులో డౌట్ లేదు.